సీఎం కావాలని మా కోరికయ్యా. జగన్ గారు. అది ఎందుకనంటే మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చేసారు. ఆరోగ్యశ్రీ కానీ, ముసలోళ్ళ డబ్బులు కానీ, రైతు భరోసా కానీ, మరి పిల్లల చదువులను కానీ అయినా మాకు అనుదీనంగా మా ఇళ్ళకు వస్తున్నాయి. కాబట్టి మాకు మళ్ళీ 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 సీఎం కావాలని, ఆయనే కావాలని మేము మనస్ఫూర్తిగా ప్రయత్నం అయ్యా. వద్దయ్యా మాకు ఆయన అంటేనే మాకు ఎలర్జీ వస్తుంది జల. అవునయ్యా, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి, పెద్ద పెద్ద నాయకులకి, వర్కర్లకి, అసుంటి వాళ్ళకి ఆయన చేసుకొని 8,000 కోట్లు అంతు లేకుండా దాచుకొని ఇవాళ దోమలు గుడుచుకుంటూ బుణుకున్నాడు అయ్యా. దోమలు కుడితే నాది ఒక పాడం, నీది ఒక పాడం. నీకు డబ్బు ఉంటుంది అదే పాడమే కదా, డబ్బు లేకపోయినా అదే పాడం కదా. నాకు ఒక న్యాయం, నీకు ఒక న్యాయం చేస్తే కోర్టులు ఎందుకు, జడ్జీలు ఎందుకు, మరి వీళ్ళంతా ఎవరండి? ఈ పోలీసులు ఎందుకు, ఈ సీఎంలు ఎందుకు, వీళ్ళంతా ఎందుకు? అసలు మనకి అవసరం లేదు. మాకు మళ్ళీ రాబోయే కాలానికైనా ఆయన బతికున్నంతకాలం మళ్ళీ సీఎంగానే చూడాలని మాకు ఆ భ్రమ కోరిక. ఆయన వస్తే మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆయన ఏదో గతి దోవలేక వాడు ఎక్కడ 4 సీట్లు సంపాదించుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. వాడు 3 పెళ్ళాలోడు. వాడు ఏమి వెళ్తాడు దేశాన్ని? అదయ్యా, వాడు దేశాన్ని వెళ్ళేవాడు కాదు. అబ్బే, వాడు దేశాన్ని వెళ్ళేవాడు కాదు. జగన్ కూడా చాలా చాలా రోతమాలిన కోతలు కూర్చోడు. ఈసారి వచ్చి మధ్యలో మీటింగ్ పెట్టి చెప్పమను, వాడిని తిత్తి తీసి తోలు మా చెప్పులు కాళ్ళు కుట్టుకుంటాం. వైసీపీ రాని రావాలిగా, ఇంకెంత దగ్గరలోకి వచ్చాం చూస్తాంగా మళ్ళీ. అవునండి. ఎలక్షన్ లో జగన్ గారు ఓడిపోతారు అనుకుంటున్నారా, గెలుస్తాడు అనుకుంటున్నాం. గెలుస్తాడు, దేవుడి దేవాల గెలవాలని మా కోరిక. ఎందుకని జగన్ గారు? మాకు అభిమానం అయ్యా, ఇంకేముంది. ఎందుకని అంత అభిమానం జగన్ గారు అంటే? ఏంది మాకు ఇష్టం, ఇంకేముంది. అన్ని పనులు చేస్తున్నాడు కదా, అంతే. చేస్తున్నాడు పనులన్నీ. నెక్స్ట్ గెలుస్తాడు అంటారా? గెలవాలి కాదు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసినా కానీ గెలుస్తాడు అంటారా? గెలవాలని కోరిక. వీళ్ళిద్దరు కలిసి జగన్ గారిని ఓడిస్తాం మేము అని అంటున్నారు. ఒక్కడే కదా జగన్ గారు, ఈ టైం వీళ్ళిద్దరు కదా. అవును కదా. ఎలా ఉండబోతుంది అంటారు? అన్నిటికీ వెళితేనే బాగుంది అనిపిస్తుంది. దేవుడి దయ. మీకేమన్నా చేశాడా? అదిగో ఆయన మాట్లాడతాడు. మాకు చంద్రబాబు గారు అసలు మీకేమన్నా చేశాడా అప్పుడు? మేమే అప్పుడు ఏం చేయలేదు. జగన్ గారు ఇన్ని పథకాలు ఇస్తున్నా కానీ ఆయన తిడుతున్నారు కదా. తిట్టేవాళ్ళు తిడతారులే, మేము తిట్టాం. మా అభిమానం, ఆయన ఫ్యాన్స్. మీరైతే జగన్ గారిని గెలిపించుకుంటారు అంతే మా కోరిక. సరే సరే. పథకాలు కానీ పెన్షన్ కానీ ఏమైనా వస్తున్నాయా? పెన్షన్ అది లేవు. కానీ అభిమానం జగన్ గారు అంటే ఆయన అంటే ఇష్టం. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎలా ఉంది ప్రభుత్వం? మీకు నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? పర్లేదు, బాగానే ఉందన్న ప్రభుత్వం. జగన్ అన్న పరిపాలన బాగానే ఉంది. పథకాలు కానీ అన్నీ వస్తున్నాయి, ఇబ్బంది లేదు. అమ్మఒడి పథకం కానీ ప్రతి ఒక్కటి బాగానే వస్తుంది, ఇబ్బంది లేదు. మరి నెక్స్ట్ ఎలక్షన్లో ఏ పార్టీల మధ్య పోరు గట్టిగానే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగన్ అనే వస్తారు అనుకుంటున్నాను. జనసేన, టీడీపీ అవన్నీ ఒట్టి మాట్లాడిన వాళ్ళని తిరగటమే కానీ వాళ్ళు వచ్చిన ప్రజలను వేరేది లేదు, చేసేది లేదు. వాళ్ళు సినిమా తీసుకునే వాళ్ళు ఏం చేస్తారన్న? మేము డబ్బులు ఇస్తాము, పథకాలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము. లేదు లేదు, అవన్నీ ఒట్టి మాట్లాడిన. మాకు మొత్తం సకరంగా వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఇబ్బంది లేదు అన్నవల్ల బాగానే ఉంది. అన్ని పథకాలు బాగానే అవుతున్నాయి, పనులు బాగా అవుతున్నాయి, ఇబ్బంది లేదు మాకు. ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది? అంత ముందులో ఉంది కదన్నా, ఇంత బాగా పరిపాలన చేయలే, ఇంత బాగా చేయలేదు. జగన్ అన్న బాగానే చేస్తున్నాడు. పట్టించుకున్నాడా పేదలకి? పర్లేదన్న, పర్లేదు, బాగానే చేశాడు. పింఛన్ అమ్మఒడి వస్తుంది, పింఛన్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి జగన్ గారు పార్టీ లేకుండా చేస్తాం మేము, నెక్స్ట్ మేమే గెలుస్తామని చెప్తున్నారు. అవన్నీ లేదులే అన్న, అవన్నీ లేదు. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? అయ్యా, జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక యేసు ప్రభు మళ్ళీ భూమి మీదకి వచ్చాడు అనిపిస్తుంది. అవునా? ఏంటండి అంత? ముసలాళ్ళకి కత్తే ఆదరుగా ఆయనే కదా, లేకపోతే మేము ఆడేవాళ్ళం. అంటే జగన్ గారు వచ్చిన కాడ నుంచి యేసు ప్రభు మళ్ళీ వచ్చినట్టు అంత ఇదిగా ఉంది మీకు?
ఓకే, అసలు ఏం చేస్తున్నాడు ఆయన అంత ఇదిగా మీకు ఎందుకు పింఛన్ అలా ఇస్తున్నాడు అండి, మాకు ఇంకేం కావాలి, ముసలి చేసుకోలేకపోతున్నాం, పింఛన్ ఇస్తున్నాడు. అది అది అంటే ఇప్పుడు పెన్షన్ మీకు వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు. ఇంతకు ముందు ఎలా ఉండేది మరి? ఇంత ముందర పోయి పడికాపులు కాసి ఉమ్, ఇప్పుడు తెచ్చుకునేవాళ్ళం పంచాయతీ కాడ పోయి. ఉమ్, ఇప్పుడు అవన్నీ బాధ లేదుగా, 1వ తారీఖు ఫస్ట్ రాగానే లేవగొట్టిస్తున్నారు. అది సార్ ఫస్ట్ తారీఖు రాగానే లేపి, ఇంతకు ముందు అసలు ఎప్పుడూ లేదు ఈ విధంగా మీకు? మాకు ఎప్పుడు జరగలేదు, ఆ, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి చెబుతున్నానండి. అది ఓకే. నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి జగన్ వాళ్ళు గారిని ఓడిస్తా అంటున్నారు కదా. వాళ్ళు ఓడిచ్చారు, మనం ఏం చేయగలుగుతాం వాళ్ళని? ఉమ్, వాళ్ళు ఇదంతా మనం జగన్ గారే కావాలా. ఉమ్, అది జగన్ గారే కావాలి. ఆ, ఓకే, గెలిపించుకుంటారు. ఉమ్. ఒకవేళ జగన్ గారు ఓడిపోతే ఆ చంద్రబాబు గారు వస్తే మళ్ళీ పథకాలన్నీ ఇస్తాడు అనుకుంటున్నారా? హీరో అన్ని కట్టే చంద్రబాబు గారు అన్ని కట్ చేస్తాడంట. కట్ చేస్తా శుభ్రంగా వాళ్ళకి అసలు చంద్రబాబు ఎట్టొస్తాడండి, ఆయన అవినీతి పడిపోయి బొక్కలో పోకుంటే. అది ఆయన నేనేం తప్పు చేయలేదు, జగనే కావాలని కేసులు పెట్టించాడు అని అంటున్నారు. అదేం కాదండి, జగన్ గారు ఎందుకు పెట్టిస్తాడు? ఆయన పెట్టించినప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఏం గలాట్ చేయలేదుగా. ఈయన ఉండడని అంతా గలాట్ చేస్తున్నారు కమ్మోళ్ళు, ఓకే ఉండవాళ్ళు. మరి ఏది చేసినా మీరైతే జగన్ గారికే సపోర్ట్ చేస్తారంటారు. అదేనండి కరెక్ట్. సరే, నమస్కారం అమ్మా. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది అయ్యా, మంచిగా చేస్తున్నాడా? చేస్తూనే ఉన్నాడు. రౌడీయిజం చేస్తున్నాడు, గూండాయిజం చేస్తున్నాడు అని అంటున్నారు కదా. అది ఎవరు చెప్పలేదు అయ్యా, ఉమ్. బాగానే ఉంది. అసలు ఆయన వచ్చిన తర్వాత మీకు ఏమేమి అందాయి, ఎలా ఉంది పథకాలు ఇవన్నీ? మాకు అనుకున్నట్టు జరుపుతున్నాడు, అంతకంటే ఎక్కువ జరుపుతున్నాడు. చెప్పినట్టు చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. సో ఊర్లో పిల్లలకి అమ్మఒడి కానీ మీకేమన్నా పనులు కావాలంటే చేయడం కానీ చేస్తున్నాడా? చేస్తున్నాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమేం చేశాడు మరి? ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు? పిల్లలకి అమ్మ ఒడి వేయలేదు కదా. మరి ఇప్పుడు ఒక అమ్మాయి 18 ఏళ్ళు వేయలేదు కదా, 18 ఏళ్ళు అనలేదు ఆయన, వేసాడు. అట్లాంటి అన్ని జరుపుతున్నాడు కాబట్టి ఆయన మంచివాడు. మరి దాని గురించి మనం అనుకోవాల్సిందే. ఓడిపోతారంట కదా జగన్ గారు? ఎందుకు? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఓడిస్తారంట ఇద్దరు. అసలు ఓడితే ఓడిని ఏం చేద్దాం, మరి దానికి మనం ఏం చేస్తాము? అది వాళ్ళ చేతుల్లో ఉంది, మేము బాగా చేస్తాము, దేవుడి చేతుల్లో ఉంటది కదయ్యా. మేము బాగా చేస్తాము, మమ్మల్ని గెలిపియండి అని అడుగుతున్నారు. మరి మీకు నమ్మకం ఉందా మళ్ళీ వస్తే వాళ్ళు చేస్తారని? నమ్మకమే. ఎవరు? చంద్రబాబు గారు? చంద్రబాబు కాదు, జగన్. పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా, ఇస్తారా మరి? మాకేం చెప్పలేదు పవన్ కళ్యాణ్ వారం, మాకు అది ఇస్తాం ఇది ఇస్తామని మాకేం చెప్పలే. ఆయన అయింది ఆయన చూసుకోమను. ఓకే, జగన్ గారే మీకు? జగన్ గారు అంటే వాళ్ళు ఎందుకు మీకు? మాకు అన్ని అభిమానాలు, మాకు ముసలోళ్ళని విద్యార్థులని, మరి 18 ఏళ్ళు అంటే, మరి అమ్మఒడి అంటే, ఇట్లాంటివన్నీ మాకు అన్ని సహాయాలు చేస్తున్నాడు కాబట్టి మాకు ఆయనే కావాలనుకుంటున్నాము. అది చంద్రబాబు గారు ఏమో ఇవన్నీ ఇవ్వద్దు చేయలేదుగా. ఇవన్నీ ఇస్తే ఇంకా ఏడ పెద్దోళ్ళు అయిపోతారో, నా మీద ఆడ తిరగబడతారోనని ఆయన ఇవ్వలేదుగా.